సిజేపీ నిరసనల్లో పాల్గొన్న జంజీలను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికే అనేక విమర్శలు చేశారు. స్పాన్సర్డ్ ఉద్యమం అన్నారు, వాళ్ళకి ఎవరో డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఫుడ్ పంపిస్తూ ఉన్నారు బయట నుంచి, ఆ ఫుడ్ కోసం డబ్బుల కోసం కొంతమంది అక్కడికి చేరుకున్నారు, దానిలో స్టూడెంట్స్ లేరు, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అన్ని చూసాం. ఓకే, దానిలో కాస్త వాస్తవం ఉండి ఉండవచ్చు. కానీ శృతి మించి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా నటి కంగనా రనౌత్ అయితే కాస్త శృతి మించి మాట్లాడారు. కాక్రోచ్లను చూస్తే కక్కొస్తోంది, అంటే వాంతు వస్తోంది, జంజీ కాదు మురికి కాలువల తరం, రీల్స్ వీడియోల్లో అంతా అసభ్యత అశ్లీలం ఉంది అని చెప్పేసి. అశ్లీలం అసభ్యత ఉండి ఉండవచ్చు, ఎందుకంటే ఇంతకుముందు మనం టాపిక్ లో మాట్లాడాము విషయంలో కాస్త అభ్యంతరకరమే. కానీ మొత్తం దాన్ని అందరికీ ఆపాదించేసి అందరూ అటువంటి వాళ్లే మిమ్మల్ని చూస్తే కక్కొస్తోంది అని మాట్లాడడం మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది. అండ్ ఇంకొకటి, వాళ్ళను ఎవరు కంటున్నారో ఎవరు పెంచుతున్నారో అంటూ కాక్రోచ్లపై కంగన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బయట మన దగ్గర ఉంది, ఒకసారి आप हमारे 75 ईयर ओल्ड प्राइम मिनिस्टर हैं, उनकी दिवंगत माता जी को उनको इतनी गंदी गंदी भद्दी गालियां दे। हमने भी स्टूडेंट प्रोटेस्ट किए हैं, इतना हमें संकोच होता था, इतनी शर्मिंदगी होती थी कि हमें कैमरा में दिखाया जा रहा है, आगे एक स्टूडेंट को करके हम अपनी मांग रखते थे। कौन स्टूडेंट प्रोटेस्ट का हिस्सा नहीं बने? ये किस तरह के स्टूडेंट हैं और किस तरह की अश्लील बातें हैं, किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं। आज इनके जो भी आगे चल के सुप्रीम कोर्ट के लॉयर्स होंगे या लॉयर्स होंगे, क्या इनके माँ बाप अफोर्ड कर पाएंगे? इनकी खुद की तो हैसियत नहीं है अफोर्ड करने की। और हमें ये अब ट्रोल करे चाहे कुछ भी करे, 16 ईयर ओल्ड से जो है हम अपना करियर बना रहे हैं, माता पिता पर कभी बोझ बनकर नहीं रहे। और जिनके माता पिता बहुत ही कंजर्वेटिव है, हम जानते हैं कि हमारा हिंदुस्तानी समाज कैसा है, उनकी बेटियां ऐसे इतनी गंदे गंदी भाषा में बात कर रही हैं, समाज में उनकी क्या इज्जत रह जाएगी और उनको किस तरह की विपरीत परिस्थितियों का सामना करना पड़ेगा। क्या ये सोचते हैं क्या हम लोग एज अ सोसाइटी? दिस इज नॉट एक्सेप्टेबल टू अस इन एनी वे। సో కంగనా వ్యాఖ్యల తర్వాత సౌరవ్ దాస్ కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీలో పట్టించుకునే వాళ్ళు లేరు, ఇక మీ మాటలకు వాల్యూ ఏముంటుంది అని చెప్పి జంజీలు అంటే సిజేపీ నుంచి రివర్స్ అవుతున్న పరిస్థితి. అండ్ ఇంకొకటి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త టీజీ మోహన్ దాస్, ఈయన కేరళకు చెందిన ఆర్ఎస్ఎస్ నేత, ఆయన చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. సంతోష్ గారు, జంతర్ మంతర్ ఉద్యమాన్ని పోలీసులు సరిగ్గా నియంత్రించలేకపోయారు, నాకు అప్పజెప్పి ఉంటే, నేను గనక అక్కడ ఉండి ఉంటే, నాకు పవర్స్ ఇచ్చి ఉంటే అక్కడ కర్ఫ్యూ పెట్టి ఆందోళన చేస్తూ విద్యార్థులందరినీ గన్తో కాల్చి చంపేవాడిని. అండ్ దాంతో పాటు అత్యాచారాలకు గురి కావడాన్ని కొందరు జంజీ మహిళలు బాగా ఆస్వాదిస్తూ ఉన్నారు అని చెప్పి చాలా తీవ్రమైన వ్యాఖ్య. అంటే ఒకవైపు పెద్ద ఎత్తున జంజీల ఉద్యమానికి మద్దతు వచ్చింది, అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ కూడా కేంద్రం కూడా వెనక్కి తగ్గింది, భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గింది ఇన్ ద సెన్స్ మోదీ భయపడ్డారు, అంటే డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా. కానీ అది అయిపోయిన తర్వాత కూడా డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఇదంతా ప్రభుత్వం చేస్తూ ఉంటే కంగనా రనౌత్ అవ్వచ్చు, లేకపోతే టీజీ మోహన్ దాస్ అవ్వచ్చు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏ రకంగా చూడాలి? అంటే ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమం నేపథ్యంలో కొందరు జుగుప్సాకరంగా మాట్లాడటం, జుగుప్సాకరంగా ఆహాభావాలు ప్రదర్శించటం, అలాగే కొందరు ప్రొవోక్ చేసేటట్టుగా మాట్లాడటం, కొందరు పోలీసులపైకి రాళ్లు రోవటం, వీటన్నిటినీ మనందరం ముక్త కంఠంతో ఖండించాం. అలాని వాళ్ళు చేసిన డిమాండ్ సహేతుకమా కాదన్నది కూడా మనం మాట్లాడాం. వాళ్ళ డిమాండ్ లో సహేతుకత, సీరియస్నెస్ ఉంది కాబట్టి చివరికి కేంద్రం కూడా దిగి వచ్చింది, చర్చలు జరిపింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన వాతావరణం వచ్చింది. ఇది ఒక రకంగా కొంత తీవ్రత తగ్గింది. కేంద్ర ప్రభుత్వం కూడా విధిలేని పరిస్థితుల్లో ఇంకా రాజీనామా చేయించాల్సి వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్తో. ఇష్యూ కొంత పెద్దదైంది, దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకు దారితీస్తుంది, వాళ్ళు ఎలా వ్యవహరించాలని పక్కన పెడితే. కానీ ఇక్కడ ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కాక్రోచ్ల పట్ల ఆ విధంగా మాట్లాడటం అనేది రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి కొంత నష్టం కలిగించేది, ఎన్డీఏకి నష్టం కలిగించేది. ఇప్పుడు సమయంగా ఇష్యూస్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలనేది అభిమతం కావాలి. అదే సూత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇష్యూ పెద్దదైన నేపథ్యంలో ఆయనేమి అణిచివేయడానికి పూర్తిస్థాయిలో ప్రయత్నం చేయలే. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, అర్థం చేసుకుంటున్నాను, ఖచ్చితంగా అడ్రస్ చేస్తానన్నారు. వాంగ్చుక్ దేశ విరమించిన తర్వాత కేంద్ర మంత్రి నడ్డా జితేంద్ర సింగ్ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడారు. తర్వాత ఈ కాక్రోచ్ ప్రతినిధులతో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో అటు జితేంద్ర సింగ్, నడ్డా ఇద్దరు వెళ్ళి మాట్లాడారు. ఈ విధంగా ఒక రకమైన ఒక డెకారము, ఒక రకమైన సమస్య పరిష్కారం దిశగా
సమస్య తీవ్రతను తగ్గించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కొంత పాసిఫై చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించిన ఆర్ఎస్ఎస్ నేత కానీ, తర్వాత ఇప్పుడు ఈమె కంగనా రనౌత్ కానీ, వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలని మరింత రెచ్చగొట్టేటట్టుగా ఉంది. ఇది ఫైనల్ గా బీజేపీకి, ఎన్డీఏకి నష్టం కలిగిస్తుందన్న కనీస స్పృహ వీళ్ళకి ఉండటం లేదు. అదొకటి. మరి వాళ్ళు కరెక్ట్ గా లేరు అన్నప్పుడు మరి మీరు మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? కంగనా రనౌత్ ఏమన్నారు, సరే వాంతి వచ్చేలా ఉన్నాయి అన్నారు, అక్కడ చేరిన వారికి చదువు సంధ్యలు లేవంటే అందరికీ అలాగ అనలేము కదా. కొందరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, కొందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు బాధితులు ఉన్నారు, వాళ్ళ సంస్కారంతో పెరగలేదు, వారిని ఎవరు కంటున్నారో చాలా కొంచెం ఇవన్నీ డెరగేటరీ వర్డ్సే. ఎవరు కంటున్నారు, ఎవరు పెంచుతున్నారు అంటే ఎవరో కని వదిలేస్తున్నారా అంటే తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియని వాళ్ళ వీళ్ళు అన్న అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. ఇది కొంత హిందూ మహిళలు కూడా విదేశీ సంస్కృతి మోజులో పాడైపోయారు అని అన్నారు. అంటే ఇప్పుడు డ్రగ్స్, మద్యమత్తులు నిసిగ్గుగా జీవిస్తూ స్వేచ్ఛగా చెప్పుకుంటున్నారు, ఇవన్నీ ఓకే. కానీ ఆ కాక్రోచ్ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళందరినీ ఒకే ఘాటిని కట్టి ఈ విధంగా మాట్లాడటం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక రకంగా ఇప్పుడున్న సమస్య, ఎందుకంటే కొంత సమస్య సామరస్యపూర్వకంగా ఒక దశకు వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇప్పుడు కేసులు ఎత్తేయటం పైన సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అస్సోం, బీహార్ లో అయితే కేసులు ఎత్తేసారు. కేంద్రం కూడా ఆ విషయంలో ఏ విధంగా వెళ్ళాలని కొంచెం ముందుకెళ్తోంది. ఇలాంటప్పుడు మళ్ళీ కాక్రోచ్ని వాళ్ళందరినీ రెచ్చగొట్టేటట్టుగా ప్రవర్తించడం అనేది మీకు స్టేట్మెంట్ల వరకు బాగానే ఉంటుంది, కానీ స్టేట్ అంటే దేశం, గవర్నమెంట్ కొంత షేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మరి నాకు తెలిసి బీజేపీ హైకమాండ్ ఖచ్చితంగా ఈ విషయంలో కొంత వెనక్కి తగ్గండి వీళ్ళకి క్లాస్ పీక్ అవకాశం ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్ సంబంధించిన నేత టీజీ మోహన్ దాస్ వ్యాఖ్యలు కూడా చాలా కరెక్ట్ కాదు. అది నేను కానీ అక్కడ ఉంటే కర్ఫ్యూ పెట్టి అందరినీ కాల్చేసేవాడిని అంటే నిజంగా ఆ మోహన్ దాస్ అట్లుగా చేయమనండి. ఏమైతే దేశం, ఎవరికి నష్టం? దేశం అనేది గందరగోళం అయిపోయి మొత్తం ప్రభుత్వమే పడిపోయే వాతావరణం, ఎమర్జెన్సీ లాంటి సమయం పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు కోరుకుంటున్నారా? ఎందుకు నేను అదే చెప్తున్నాను కదా, కనీసం మీ ప్రధాని మోదీని చూసి నేర్చుకోండి. ప్రధాని మోదీ ఇష్యూ తీవ్రత పెరిగింది, ఇదేదో కొంత గందరగోళం అవుతోంది, వాళ్ళు చేస్తున్న ఆరోపణల సహేతుకత ఉంది కదా, కానీ వాళ్ళు చేసిన ఆందోళనలోనే కొన్ని తప్పులు జరిగాయి, వాటిని అడ్రస్ చేస్తూనే కరెక్ట్ గా లీకేజీ విషయంలో నేను బాధపడుతున్నాను, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి, ఆ వీడియోలో మీరు మేనర్ కూడా చూడండి. ఆయన ఎట్లా రిక్వెస్ట్ మేనర్ లో మాట్లాడారు ప్రైమ్ మినిస్టర్, సమస్యకు మీరు వెనక్కి తగ్గడంతా చేస్తామన్నారు. అలాగే ప్రధాని మోదీ సూచన మేరకే కదా కేంద్ర మంత్రులు వాంగ్చుక్ దగ్గరికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే కదా లోక్సభలో చర్చిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ప్రధానమంత్రి సూచన మేరకే కదా కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సిజేపీ ప్రతినిధులతో చర్చలు జరపడానికి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ మరో మంత్రి వెళ్లి ఇష్యూని మనం సార్ట్అవుట్ చేసుకుందామని చెప్పారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకే కదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అంటే ప్రధాని పాటిస్తున్న సమయస్ఫూర్తి, ప్రధాని పాటిస్తున్న డెకారము, కనీసము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ ఎంపీలు కానీ, అలాగే ఆ పార్టీకి సైద్ధాంతిక మద్దతుదారుగా ఉన్న ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన నేతలు కానీ ఈ విధంగా మాట్లాడటం అనేది నిజంగా కొంత ఎన్డీఏని బీజేపీని ఎరకాటంలో పెట్టేదే. మరి బీజేపీ హైకమాండ్, ఆర్ఎస్ఎస్ దీంట్లో ఏం వివరణ అడుగుతాయో చూడాలి.